హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన మిసాయ మురుకు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. దాని ఆన్సర్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. క్వశ్చన్ ఏమి అంటే, మీరు లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా ప్యాషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? నా ఆన్సర్ కామెంట్లో ఉంటుంది, చూడండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఆది తను అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేసింటాడు. అప్పుడు తను చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ అనేది ఉంటుంది. కానీ డ్రీమ్ని అచీవ్ చేయడానికి చేసే జర్నీ చాలా కష్టమైంది అంటూ తన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. ఆది బ్రదర్ అశ్విన్ ఒక బాక్సర్, ఆది ఫ్రెండ్ జీవా. ఆదికి స్కూల్లో ఏం ప్రాబ్లం వచ్చినా తన బ్రదర్ని పిలుచుకొని వెళ్ళి అందరినీ కొట్టిస్తాడు. స్కూల్లో ఆది జీవా ఇంగ్లీష్ మాట్లాడడం లేదు అని ప్రిన్సిపల్ ఆది ఫాదర్ని పిలిపిస్తాడు. కానీ ఆది ఫాదర్ ఆదిని జీవాని సపోర్ట్ చేస్తూ ప్రిన్సిపాల్ దగ్గర మాట్లాడతాడు. తర్వాత ఆది ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తన బుక్లో చాక్లెట్స్ పెట్టడం, తనని ఫాలో అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. కానీ ఏమీ యూజ్ ఉండదు. తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ర్యాప్ సాంగ్స్ పాడతాడు. తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు గ్రౌండ్లో క్రికెట్ ఆడి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లోకి తన స్కూల్ లవర్ నీలా వచ్చింది అని తెలిసి ఆ ఇంట్లోకి బాల్ విసిరి ఆంటీ బాల్ అని అరుస్తారు. అప్పుడు నీలా బయటికి వచ్చి ఆదికి బాల్ ఇస్తుంది. రోజు అలానే చేస్తుంటే నీలా మదర్ కుక్కని వాళ్ళ మీదికి వదులుతుంది. ఆది నీలా కోసం ట్యూషన్లో కూడా జాయిన్ అవుతాడు. తనతో ఎన్నిసార్లు మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడలేకపోతాడు. తర్వాత జీవ ట్యూషన్లో ఒక అమ్మాయికి లైన్ వేసి లవ్ లెటర్ ఇస్తాడు. తను మనీషా, ఆది వాళ్ళ స్కూల్లో క్లాస్ లీడర్. వాళ్ళకి తనకి అస్సలు పడదు. బాలాజీ అనే అతను మనీషాని లవ్ చేస్తుంటాడు. ఆది జీవ తనతో మాట్లాడడం చూసి వాళ్ళని కొడతాడు. ఆది దానికి రివెంజ్ గా వాళ్ళ బ్రదర్ అశ్విన్ని పిలుచుకొని వచ్చి వాళ్ళందరినీ కొట్టిపిస్తాడు. ఆ గొడవకి ముగ్గురు జైలుకి వెళ్తారు. ఆది వాళ్ళ నాన్న వచ్చి విడిపించుకొని వెళ్తాడు. ఇలా అయితే కాదు అని ఆది వాళ్ళ నాన్న బీటెక్లో ఆదిని హాస్టల్లోకి పంపిస్తాడు. ఆది ట్రిపుల్ డిపార్ట్మెంట్. జీవా కూడా ఆదితో పాటే ఉంటాడు. హాస్టల్లో సీనియర్స్ అంతా జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ర్యాగింగ్ మరీ దారుణంగా చేస్తుంటారు. ఇంతలో అక్కడికి సుధాకర్ వస్తాడు. తను సూపర్ సీనియర్. తను అంటే సీనియర్స్కి కూడా భయం. కానీ తను జూనియర్స్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. తర్వాత అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆది మాత్రం డ్యాన్స్ చేయడు. సుధాకర్ అది చూసి నువ్వేం డ్యాన్స్ చేయలేదు అని అడుగుతాడు. దానికి ఆది నాకు డ్యాన్స్ రాదు అన్న, పాట పాడుతా అంటాడు. సుధాకర్ ఆదితో పాట పాడిస్తాడు. ఆది సింగింగ్ టాలెంట్ చూసి సుధాకర్ షాక్లో ఉండిపోతాడు. అలాగే నిన్ను ఎవరైనా ఏమైనా అంటే సుధాకర్ తమ్ముణ్ణి అని చెప్పు అంటాడు. తర్వాత సీనియర్స్ ఆది జోలికి రావడానికి భయపడతారు. తర్వాత బయోటెక్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. బిర్యానీ ఉంది అని ఆది జీవ అక్కడికి వెళ్తారు. అక్కడ నీలా కనిపిస్తుంది. నీలా ఆదిని గుర్తుపట్టి మాట్లాడిస్తుంది. మనీషా కూడా అక్కడే ఉంటుంది. ఇద్దరు బయోటెక్ డిపార్ట్మెంటే. రోజు ఆది నీలాని కలిసి మాట్లాడిస్తూ ఉంటాడు. ఒకరోజు తన నెంబర్ అడిగి కనుక్కుంటాడు. ఈ ఫోన్ నెంబర్ అడిగే సీన్ చాలా సూపర్ గా ఉంటుంది. తర్వాత రోజు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆది బయోటెక్ డిపార్ట్మెంట్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది అని సాంగ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కానీ ఆ రోజు ఆది స్టేజ్ మీద పాడేటప్పుడు సీనియర్స్ మైక్ ఆఫ్ చేసి ఆదిని కించపరుస్తారు. దానికి నీలా అలాగే తన ఫ్రెండ్స్ ఏమీ కాదులే అంటూ ధైర్యం చెప్తారు. తర్వాత నీలా ఆదిని ఒక రెస్టారెంట్లోకి పిలిచి ఐ లవ్ యూ చెప్తుంది. అప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెడతారు. తర్వాత కాలేజ్ నుంచి సుధాకర్ అన్న వెళ్ళిపోతాడు. దాంతో సీనియర్స్ అంతా మళ్ళీ రెచ్చిపోతారు. ఇక్కడ నీలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క లవ్ విషయం తెలిసిపోయి తనకి పెళ్లి చేసేస్తారు. తర్వాత కాలేజ్లో నీలా విషయంలో ఆదికి సీనియర్స్కి గొడవ జరుగుతుంది. అందులో ఒక సీనియర్ నేను నీలా ప్రేమించుకుంటున్నాం, ఇంకోసారి తన జోలికి రావద్దు అంటాడు. దాంతో ఆది నీలాకి ఫోన్ చేసి తిట్టి బ్రేకప్ చేసుకుంటాడు. సెకండ్ ఇయర్ వరకు అలానే అయిపోతుంది. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆది బ్రదర్ అక్కడే బీటెక్లో జాయిన్ అవుతాడు. సీనియర్స్ అశ్విన్ని ర్యాగింగ్ చేయడం చూసి ఆది ఫస్ట్ వదిలేయండి అని భంగపోతాడు. కానీ వినకపోయేసరికి సీనియర్స్ అందరినీ కొడతాడు. తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యంతో. అప్పటి నుంచి ఆది పేరు కాలేజ్ మొత్తం మోగిపోతుంది. సుధాకర్ అన్న ప్లేస్ ఆదికి వస్తుంది. ఈ గొడవ జరిగినందుకు ఆది గ్యాంగ్ మొత్తాన్ని ప్రిన్సిపల్ పిలుస్తాడు. ప్రిన్సిపల్ అందరికీ టీసీ ఇచ్చేయాలి అనుకుంటాడు. ప్రిన్సిపల్ ఎవరు అంటే బాలాజీ. తను మనీషా కోసం ఇక్కడికి వచ్చాడు అని ఆది తెలుసుకొని తనతో మాట్లాడతాడు. అప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఒక్కటైపోతారు. తర్వాత ఒక ఫంక్షన్ వస్తుంది. సీనియర్స్ ఆదిని స్టేజ్ మీద ఏడిపించినట్టే ఆది కూడా ఫంక్షన్లో సీనియర్స్ని అలానే ఏడిపిస్తాడు. తర్వాత ఆది నీలాతో మాట్లాడి భంగపోయి మళ్ళీ లవ్ చేసేలా చేసుకుంటాడు. బీటెక్ లాస్ట్లో ఎగ్జామ్స్ అప్పుడు ఆది వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలి అనుకుంటున్నా, చెన్నైకి వెళ్తా అని అడుగుతాడు. దానికి ఆది వాళ్ళ నాన్న ఒప్పుకోడు. నీలా వాళ్ళ ఇంట్లో ఈ లవ్ విషయం తెలిసిపోయి
నీలా వాళ్ళ నాన్న అలాగే కొంతమంది ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వస్తారు. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు నీలా ఆది కలుసుకుంటారు. నీలా బాధపడుతుంది. దానికి ఆది మనల్ని ఎవరూ వేరు చేయలేరు, నువ్వు బాధపడద్దు అంటూ నీలాకి ధైర్యం చెప్తాడు. ఇంతలో నీలా వాళ్ళ అక్క అక్కడికి వచ్చి తనని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఆది వాళ్ళ నాన్న ఆదికి 1 సంవత్సరం టైం ఇచ్చి చెన్నైకి పంపిస్తాడు. ఆది అక్కడ తన సీనియర్స్తో పాటే ఉంటాడు. ఆది వాళ్ళ సీనియర్స్ ఇప్పుడున్న దానికి కాలేజీలో ఉన్నదానికి డిఫరెన్స్ చూసి షాక్లో ఉండిపోతాడు. ఆది హిప్ హాప్ తమిజ పేరుతో ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి చాలా వరకు ఆఫీసులు తిరిగి వాళ్ళ ఆల్బమ్ని అందరికీ ఇస్తారు. కానీ ఏం యూజ్ ఉండదు. ఇక్కడ నీలా ఆదికి ఫోన్ చేసిన ప్రతిసారి ఇంట్లో చిక్కిపోతూ ఉంటుంది. దాంతో ఆదికి నీలాతో కాంటాక్ట్ తగ్గిపోతుంది. తర్వాత ఆది క్లబ్ మీద ఒక పాట రాసి రికార్డ్ చేస్తాడు. అలాగే చాలా పాటలు రాసి ఎక్కడైనా కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే అక్కడికి వెళ్ళి పాడుతూ ఉంటాడు. దానివల్ల హిప్ హాప్ తమిజాకి కొంచెం ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతుంది. అలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా మిర్చి ప్రోగ్రాంలో ఆర్జీగా పనిచేసే అతనితో ఆదికి పరిచయం ఏర్పడుతుంది. అతను ఆర్ఆర్ మ్యూజిక్ అనే ఒక కంపెనీకి ఆదిని జీవాని పంపిస్తాడు. కానీ అక్కడ వాళ్ళు ఆదిని తక్కువ చేసి మాట్లాడేసరికి ఆదికి కోపం వచ్చి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆర్జే వాళ్ళకి తన రేడియోలోనే పాడడానికి ఛాన్స్ ఇస్తాడు. ఆ పాటని షూట్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తారు. తర్వాత 1 year టైం అయిపోవడంతో ఆది ఇంటికి వచ్చేస్తాడు. దానికి వాళ్ళ నాన్న, నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఏం సపోర్ట్ లేకుండా 1 సంవత్సరం చెన్నైలో ఉండి వచ్చావు, అది నీ కష్టం అంటూ ధైర్యం చెప్తాడు. ఆది నీలాని వెళ్ళి కలుద్దామని ట్రై చేస్తాడు, కానీ కుదరదు. నీలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పాయిజన్ తాగి తనని పెళ్లికి ఒప్పిస్తాడు. ఆ తర్వాత నీలా ఆదికి ఫోన్ చేసి కలవాలి అంటుంది. అలాగే వీళ్ళు యూట్యూబ్లో పెట్టిన సాంగ్ పాపులర్ అయ్యి స్పాన్సర్స్ అవడం మొదలు పెడతారు. థింక్ మ్యూజిక్ వాళ్ళు ఆదికి ఆల్బమ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఆది మళ్ళీ చెన్నైకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. వెళ్ళేటప్పుడు ఆది వాళ్ళ నాన్న ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి పంపిస్తాడు. ఆది వెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్లో నీలాని కలుస్తాడు. అప్పుడు నీలా, నాకు పెళ్లి కుదిరింది, బ్రేకప్ చేసుకుందాం అంటుంది. దానికి ఆది, వద్దు నీలా, నేను 1 సంవత్సరంలో వచ్చేస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాడు. కానీ నీలా వినకుండా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆది చెన్నై వెళ్ళిపోతాడు. నీలా వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతారు. ఇక్కడ ఆది పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ నీలాకి పెళ్లి అయిపోతుంది. ఆ సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుంది. దానికి ఆదికి మంచి పేరు వస్తుంది. తన ప్యాషన్ సక్సెస్ ఒక పక్క, లవ్ ఫెయిల్యూర్ పెయిన్ ఒక పక్క. ఇది మనం స్టార్టింగ్లో చూసిన సీన్. మన సక్సెస్ అనేది మనల్ని ఎంత నమ్ముతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనే మాటలతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మిసై మురుకు మూవీ గురించి. స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేము స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.